నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో బి అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? సో ఈరోజు లెటర్ బి. సో 2023 సెకండ్ హాఫ్లో ఉన్నాము. ఈ బి గుణగణాలు, బలాలు, బలహీనతలు, వీళ్ళు ప్లస్లు మైనస్లు క్లియర్గా చెప్పుకుందాం. లెటర్ బి సంఖ్యాశాస్త్రం ప్రకారం సంఖ్యాబలం నంబర్ 2. చాల్డీన్ సిస్టమ్ కావచ్చు, పైథాగరస్ సిస్టమ్ కావచ్చు, కబాలా సిస్టమ్ కావచ్చు. 2. సో బి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా సెంటిమెంటల్గా ఉంటారు. వీళ్ళు ఇతరుల్ని సులభంగా నమ్మేస్తారు, అందరినీ విశ్వసిస్తారు. వీళ్ళు అనుకున్న లక్ష్యాలని చాలా జాగ్రత్తగా చేరుతారు. వీరి భాగస్వాముల పక్కన చాలా విధేయతగా ఉంటారు. వీళ్ళ లైఫ్ చాలా పారదర్శకంగా ఉంటుంది. వీళ్ళు అనుకున్న భావాలు చాలా ఓపెన్గా చెప్తారు, ఇతరులకు అర్థమయ్యేలాగా మాట్లాడతారు. సో బి ఇస్ ఫర్ 2, 2 ఇస్ ఫర్ చంద్ర. సో చంద్రుడు ప్రభావం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు, ఎమోషనల్ పీపుల్. సో వీళ్ళు ఎవరినన్నా సరే అందరినీ నా అనుకుంటారు. వీళ్ళు నా మనుషులు, వీళ్ళు నా మనుషులు కాదు అనుకునే వ్యక్తిత్వం గల వ్యక్తులు కాదు, అందరూ మనవాళ్ళు అనుకుంటారు. వీళ్ళు చాలా సెంటిమెంటల్ మరియు భాగోద్వేగమైన రక్తం గల వ్యక్తులుగా ఉంటారు. అందరినీ సులభంగా విశ్వసిస్తారు. అందరూ నా అనుకునేది వీళ్ళ డిఫెక్ట్ అన్నమాట. సో దీనివల్ల చాలాసార్లు వీళ్ళు ఒంటరిగా ఉండడానికి ఆనందిస్తారు. సో లెటర్ బి వాళ్ళు ఎదుగుతున్న చాలా వరకు చాలా వేరే లెటర్స్ గుర్తించవు. వీళ్ళు చిన్నగా చేప కింద నీరులాగా డెవలప్ అయ్యి గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. అది సినీ రంగం కావచ్చు, పొలిటికల్ రంగం కావచ్చు, బిజినెస్ రంగం, ఇండస్ట్రియలిస్ట్ రంగం, ఏ రంగమైనా సరే లెటర్ బి వాళ్ళు చాలా ఉన్నతమైన శిఖరాలు ఆరోధిస్తారు. వీళ్ళు తరచూ దౌత్యవేత్తల పొజిషన్లో ఉండి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఉన్నా పరిష్కరించడంలో చాలా నైపుణ్యం ప్రదర్శిస్తారు. వీళ్ళు శాంతికే ఇంపార్టెన్స్ ఇస్తారు. అందరూ శాంతియుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఒక్కొక్కసారి వీరు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోక అవకాశాలు కోల్పోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవకాశం వస్తుంటుంది. వీళ్ళ కుటుంబానికి పూర్తిగా అంకిత భావంతో ఉంటారు. పని ఒత్తిడి ఎంతున్నా కూడా ప్రశాంతంగా ఉండడానికి వీళ్ళు ట్రై చేస్తుంటారు. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చూసుకుంటే లెటర్ బి వాళ్ళు చాలా ఏకాగ్రతతో, చదువు మీద పట్టుదలతో చాలా గొప్ప స్థానాల్ని చేరుకుంటారు. అంటే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, టాప్ లెవెల్లో ఉండేవాళ్ళలో బి లెటర్ వాళ్ళు. అంటే బి అనేది 2, ఏ అంటే 1, 2 ఏలు గల లక్షణాలు కలవాళ్ళు బి వాళ్ళు. 2 ఏలు = 1 బి. సో ఏ ఈజ్ లీడర్, ఇండిపెండెంట్, కాన్ఫిడెంట్ అండ్ హీ ఈజ్ ఎ లీడర్. బి వాళ్ళు సెకండ్ ప్లేస్ ఇష్టపడతారు. సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్. సో అందరినీ నా అనుకుంటారు కదా. నా అనుకున్నప్పుడు వాళ్ళు ఒక్క మాట చెడ్డగా వీళ్ళ గురించి అనుకునింది వీళ్ళు విన్నా కూడా వీళ్ళు చాలా బాధపడతారు. సో బి రంగం వాళ్ళు వ్యాపార రంగంలో చాలా అద్భుతంగా రాణిస్తారు. వీళ్ళు చాలా డిఫరెంట్ థింకింగ్తో బిజినెస్లో ఎన్ని ఒత్తిడులు ఉన్నా కూడా ప్రశాంతమైన మనసుతో, ఏకాగ్రతతో టార్గెట్స్ రీచ్ అయ్యి ఉన్నతమైన శిఖరాల్ని చేరుకుంటారు. సో లెటర్ బి వాళ్ళ అదృష్ట సంఖ్యలు నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, 7 అండ్ 9. సో 1, 2, 3, 7, 9 లెటర్ బికి అదృష్ట సంఖ్యలు. సో 1, 10, 19, 28లో కానీ 2, 11, 20, 29, 3, 12, 21, 37, 25. 16 ఈజ్ అన్లక్కీ ఫర్ ఎనీబడి. 9, 27 లక్కీ డేట్స్ ప్రతి నెల. సో వీళ్ళకి అన్లక్కీ అంటూ ఏ నంబరు లేదు. సో అదృష్ట రంగులు, సో ఎక్కువ కలర్ వీళ్ళకి లక్కీ కలర్ వైట్, క్రీమ్ అండ్ పసుపు కలర్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. వైట్, క్రీమ్ అండ్ పసుపు కలర్స్. సో లక్కీ స్టోన్ వచ్చేసి సో మామూలుగా చెప్పాలంటే ముత్యం అనేది పవర్ ఆల్మోస్ట్ ఇట్స్
కంపేర్ టు మూన్ స్టోన్ చూసుకుంటే 100 టైమ్స్ పవర్ తక్కువ. సో వీఆర్ నాట్ రికమెండింగ్ ముత్యం, సో వీఆర్ రికమెండింగ్ ఓన్లీ మూన్ స్టోన్. హై పవర్ ఉండాలి. ఆ పవర్ వల్ల మన క్లయింట్స్ ఎవరైతే యూస్ చేసుకుంటున్నారో చాలా మంచి గ్రోత్ సాధించాలి, అభివృద్ధి సాధించాలి. లెటర్ బి వాళ్ళకి మూన్ స్టోన్ చంద్రకాంతామణి. సో ఇది మోర్ దెన్ 7 క్యారెట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మెడలో డాలర్ల రూపంలో వేసుకోవచ్చు, చేతిలో చూపుడు వేలకి వేసుకోవడం ద్వారా పీస్ ఆఫ్ మైండ్ ఇంకా పెరుగుతుంది, డబ్బు ఖర్చు తగ్గుతుంది, ఆరోగ్య సమస్యల నుంచి మనము ఏదైనా సమస్యలు ఉంటే బయటపడతాము. ఎందుకంటే మూన్ స్టోన్ ఇస్ ఫర్ స్పిరిచువాలిటీ. ఈ స్టోన్స్ మనం పర్టికులర్గా తిరుపతి కాళహస్తి మధ్యలో అంజమేడు విలేజ్లో 108 days పూజలో పెడతాం కాబట్టి ఈ స్టోన్స్ క్యారీ అట్మోస్ట్ పవర్. ఈ స్టోన్స్ ధరించిన వాళ్ళు అదృష్టవంతులు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి బి లెటర్ వాళ్ళు మూన్ స్టోన్ మస్ట్గా వేసుకోవాలి. మళ్ళీ డేట్ మంత్ ఇయర్ ప్రకారం వాళ్ళకి ఇంకా లక్కీ స్టోన్స్ 1 ఉండొచ్చు, ఇంకో 2 ఉండొచ్చు. బట్ మూన్ స్టోన్ ఈస్ మస్ట్ ఫర్ గెయినింగ్ పీస్, గుడ్ హెల్త్, వెల్త్ అండ్ నేమ్ అండ్ ఫేమ్. సో రాజకీయంగా చాలా బాగా రాణించే లెటర్ బి. బి లెటర్ వాళ్ళు పాలిటిక్స్లో చిన్న చిన్న పోస్టులో ఉంచి పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళడం చాలా సాధారణంగా విషయంగా భావించాల్సి ఉంటుంది. వెరీ వెరీ గుడ్ ఇన్ పాలిటిక్స్. సో లెటర్ బి వాళ్ళకి మంగళవారం బాగా కలిసి వస్తుంది. ముఖ్యమైన పనులు సండే కానీ ఫ్రైడే కానీ అవాయిడ్ చేయండి. సో మ్యారేజ్ చేసేటప్పుడు లెటర్ ఏ కానీ జే కానీ వై కానీ అవాయిడ్ చేయండి. లెటర్ కే కానీ బి కానీ సి కానీ లెటర్ ఎస్ కానీ ఎల్ కానీ మ్యాచ్లు చాలా బాగుంటాయి. ఇవి కాకుండా లెటర్ ఎన్ లెటర్, హెచ్ లెటర్, పి లెటర్ కూడా మ్యారేజెస్కి చాలా బాగుంటుంది. కొంచెం అవాయిడ్ చేయాల్సిన కలర్ కొంచెం గ్రీన్ కలర్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఎక్కువ వైట్, క్రీమ్, ఎల్లో కలర్స్ వాడితే చాలా బాగుంటుంది. సో లెటర్ బి వాళ్ళు విద్యలో రాణిస్తారు, రాజకీయాల్లో రాణిస్తారు, వ్యాపార రంగంలో రాణిస్తారు. సో లెటర్ బిలో ఉండి కూడా మేము ఇబ్బందులు పడుతున్నాము, కష్టాలు పడుతున్నాము, ఆర్థికంగా నష్టపోతున్నాము అంటే మీరు లెటర్ బి ఇస్ గుడ్ బట్ ఫాలోయింగ్ లెటర్స్ కాంబినేషన్లో ప్రాబ్లం ఉన్నట్టు. నేను మీ పేరు చూశాక మీ పేరు మార్చను, ఉన్న పేరులోనే ఒక్క అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా చేసే పని నా పని. సో లెటర్ బిలో ఉండి ఇబ్బంది పడేవాళ్ళు, హెల్త్ ప్రాబ్లం వచ్చేవాళ్ళు, లేదా వైఫ్ అండ్ హస్బెండ్లో ఇబ్బందులు వచ్చినా, వ్యాపారంలో నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా మీకు సంఖ్యాశాస్త్రం ప్రకారం న్యూమరాలజీ గైడెన్స్తో ఒక అక్షరం మార్పు అవసరమని క్లియర్గా చెప్తున్నాను. సో అలాంటి వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకొని 100% సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని మరి పెడుతూ ఉంటారు. సో అటువంటి విషయాల్లో కూడా ఎలా అవగాహన పెంచుకొని న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? సో మీ పేరులో బలం ఎంత, బలహీనం ఎంత, సో పవర్ ఎంత ఉంది, నెగిటివ్ పవర్ ఎంత ఉంది. సో మన చుట్టూ ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీని ఎవ్వరు తయారు చేయలేరు, నాశనం చేయలేరు. ఈ ఎనర్జీని మనకు అనుకూలంగా వాడుకుంటే పాజిటివ్ లక్ కాస్మిక్ ఎనర్జీ లేదా నెగిటివ్ ఎనర్జీ. మన పేరు ఎప్పుడైతే మన పుట్టుకు మ్యాచ్ అవుతుందో, మొదటి అక్షరం కానా మానా గానా చెప్పట్లేదు, పూర్తి పేరు, పిలిచే పేరు గుండెకాయతో సమానం. పిలిచే పేరు ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందో, ఉప్పలపాటి, సూర్యనారాయణ, ప్రభాస్ రాజు అంటే అంత బాగలేదు, ప్రభాస్ బాగుంది, స్టార్ అయ్యారు. నల్లా నితిన్ రెడ్డి బాగలేదు, నితిన్లో నేను ఒక ఐ పెట్టాక బాగుంది, గ్రాఫ్ పెరిగింది ఫ్రమ్ ఇష్క్, బిఫోర్ ఇష్క్ నేను ఒక ఐ యాడ్ చేశాను. సో మీ పేరులో బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి, ఎందుకంటే నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు, ఆన్లైన్ అపాయింట్మెంట్. సో ముందే కరెక్షన్ అవసరం ఉందా లేదా స్క్రీన్ చేస్తాను. అవసరం ఉంటే మీకు అపాయింట్మెంట్ అవసరం ఉంది,
మీ పేరులో ఈ రాంగ్ నంబర్ ఉంది, మీ లైఫ్ ఇలా ఉంది, ప్రమాదం ఉంది, సో ఫ్యూచర్లో యాక్సిడెంట్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో కొలాప్స్ ఉంది. ప్రజెంట్ మనం బాగుండొచ్చు, ఫ్యూచర్లో బాగుంటామా లేదా ప్రిడిక్ట్ చేసి చెప్పేదే న్యూమరాలజీ. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి. సో నా నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 ఫస్ట్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో కనిపించే ఈ 7 నంబర్స్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో రిప్లై వస్తుంది. వాట్సాప్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో మాత్రమే టైప్ చేసి చేయండి, తెలుగులో, మలయాళంలో, కన్నడలో చేయకండి. నాకు అన్ని భాషలు రావు, ఓన్లీ ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. వాట్సాప్ చేసేటప్పుడు కేవలం పేరు, పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే పెట్టండి. మీ సమస్యలు దయచేసి పెట్టకండి. నేను ఇచ్చే వాయిస్ విన్నాక మీకు ఒక ఐడియా వస్తుంది, మీ పేరులో బలం ఎంత, బలహీనత ఎంత. సో ఏ పేరైనా సరే 90% కన్నా బలం ఉంటే అదృష్టమైన లైఫ్ ఉంటుంది, 50% పవర్ ఉంటే యావరేజ్గా ఉంటుంది. మనం అందరం కూడా 100% పవర్లో పేరుని పెట్టుకొని మీ సర్టిఫికెట్లు ఎక్కడా మార్చాల్సిన అవసరం లేదు. మీ పేరులో ఒక అక్షరం మార్చి, లైక్ మురుగదాస్ డైరెక్టర్, దాస్లో ఒక ఏ బదులు ఓ పెట్టి మురుగదోస్, ఏ బదులు ఓ. సో బోయపాటి శ్రీను గారికి 2006లో ఇచ్చాం తులసి సినిమా అప్పుడు. డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి 2003లో అదిరిందయ చంద్రం ముందు ఇచ్చాం. సో వీ హ్యావ్ గివన్ టు మోర్ దెన్ 37 lakhs క్లయింట్స్, అందరూ సక్సెస్ఫుల్ క్లయింట్స్. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ 1 time ఫీ ఉంటుంది, లైఫ్ టైం హ్యాపీనెస్ ఉంటుంది. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్స్తో మీ లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్స్ అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ క్లియర్గా చెప్తాను. ఇవన్నీ ఫాలో అయితే మీకు ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూస్తారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు వెనకబడి ఉంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ సలహాలు, సూచనల కోసం మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.